ఎలా ఉన్నారంతా బాగున్నారా? బాగున్నారు. నేను కూడా బాగున్నాను. ఏంటి ఆ స్క్రీన్ మీద వచ్చింది అలా చూస్తారు కానీ దాన్ని ఓపెన్ చేసి ఆ వీడియోలో ఏటుందో చూస్తేనే కదా తెలుస్తుంది. ఇగోండి నేను పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ తినడమేనా, మనం కూడా చేసుకొని తిందాం. ఇగోండి పన్నీర్ మసాలాకి కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు అవన్నీ వేసుకొని బాగా వేపించుకుందాం. బాగా వేపించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని మరిగిందో లేదో చూడడానికి ఒక ఉల్లిపాయ ముక్క వేసినాను కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసి బాగా వేపించుకుందాం. ఇగోండి ఇలాగా రంగు మారుతుంది అన్నప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఆ టమాటా ముక్కలు వేసుకుంటాం కదా, అది కూడా కొంచెం మగ్గినాక ఉంటే 4 జీడిపప్పులు కూడా వేసుకోండి, తప్పేం లేదు, బాగుంటుంది టేస్ట్. ఇగోండి టమాటాలు వేసినాను కదా, ఇప్పుడు జీడిపప్పులు కూడా వేస్తాను, నా దగ్గర ఉన్నాయి, వేసేసాను నేను. ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగినాక ఇప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు మూత పెట్టుకుంది. ఇగోండి మూత పెట్టుకొని తీసాను కదా, బాగా మగ్గిసినాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ మగ్గిపోయిన వాటిని అలాగే ఉంచి ముందు మనం వేపుకున్నాం కదా మసాలాలు, అవన్నీ మిక్సీ జార్లు వేసి బాగా పొడి చేసేసుకుందాం. ఇగోండి ఈ విధంగా పొడి చేసేసుకొని ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 అల్లం ముక్కలు వేసి దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందాక లేపుకున్న ముక్కలన్నీ ఇందులో వేసి పేస్ట్లా చేసేసుకుందాం. ఇగోండి ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందాక పెట్టాం కదా కళాయి, ఆ కళాయిలోనే కొంచెం నూనె వేసుకొని అది బాగా వేడైనాక మనం మసాలా ముద్ద రుబ్బుకున్నాం కదా అదంతా వేసి బాగా వేపించుకుందాం. ఇగోండి ఆ మసాలా ముద్దను మొత్తం ఆ మరుగుతున్న నూనెలో వేసి ఇగోండి చూపిస్తాను కదా, ఆ విధంగా వేపుకొని ఆ మసాలా ముద్ద ఆ నూనెలో కలిసిపోయేటట్టు వేపాలి. ఇగోండి ఇది బాగా నూనె అంతా పైకి తేలేటట్టు వేపుకొని ఇందాలో మిక్సీ పట్టుకున్నాం కదా, అదేనండి మసాలా ముద్ద, అందులో కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళు మర్చిపోను కారం కూడా వేసుకోవాలి, మనం ఇందులో కారం అది లేదు కదా, అందుకనే ఇందులోనూ 1 చెంచా కారం కూడా వేసుకొని మనకు రుచికి సరిపడగా మీ రుచి మీదే నా రుచి రాదే, అందుకని నేను 1 స్పూను ఉప్పు వేసి కారం ఉప్పు ఇవన్నీ బాగా కలిసిపోయినట్టు కలిపేస్తాను. చూడండి దీన్ని బాగా కలుపుకొని ఇందాకలా మిక్సీ గిన్నెలా ముద్ద కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో కొన్ని నీళ్ళు వేసుకొని ఆ మిక్సీ గిన్నెలో నీళ్ళు ఇందులో వేసుకుందాం. ఇవ్వండి చూసారా నూనె ఎలా తేలుతుందో, అలా తేలాలి. అవ్వండి నీళ్ళు వేసుకున్నాం కదా, సరిపోలేదు, చిక్కగా అయిపోద్ది కూర అయినప్పటికే, అందుకనే మరి కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు చూడండి పలసగా ఉంటుంది కదా, ఇది 1-2 నిమిషాలు ఉడికినాక పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ముందు వేసుకున్నాం అనుకో గట్టిగా అయిపోతాయి అంట పన్నీర్ ముక్కలు ఎక్కువ ఉడికితే, అందుకనే ఇవ్వండి పన్నీర్ 4 ముక్కలు కోసుకొని ఇది ఉడికింది కదా ఇప్పుడు వేసేసుకుందాం. ఇవ్వండి ఆ మసాలాలో నెయ్యి పన్నీర్ ముక్కలు వేసి కలిపేసి 1-2-3 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకో, అబ్బా మసాలా పన్నీర్ కూర రెడీ అయిపోద్ది. చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా, వెజ్ బిర్యానీలోకి కానీ చేసుకుంటూ తింటే బాగుంటుంది. ఎప్పుడు ఇల్లు ఫంక్షన్లో 4 ఫంక్షన్లో తినడామనే మనం కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే బాగుంటుంది, మనకి వంటలు వచ్చినట్టు ఉంటుంది. ఇగోండి వెజ్ బిర్యానీ చేశాను కదా, ఇగో పెట్టాను మా బాబుకి, మా హిమేష్ గడికి. ఇప్పుడు ఆడు తిని చూసి చెప్తాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.